డాడీ మాకు మరేం భయం లేదు. మేమిద్దరు ఒకటి అవ్వాలనుకున్నాం, అవుతాం. మాకు కావాల్సింది మేము చేస్తాం, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం. క్షమించు. దివ్య నీ శరీరంలోని అణువురా, పరాయి పిల్ల కాదురా. అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అణువు నన్ను అణువు చిత్రహింస చేసింది. నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ నా గౌరవాన్ని కూలదోసి నా బ్రతుకంతా చీకటి చేసిందమ్మా, చీకటి చేసింది. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే గాని ఈ తప్పుడు మనిషితో 7 అడుగులు నడవకుండా ఆపలేకపోయాను. దాన్ని నా గుండెల మీద ఆడుస్తూ మురిసిపోయానే కానీ అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాను. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా కన్న బిడ్డ కూడా నా కట్టుకున్న భార్యతో పాటే చచ్చిపోయిందనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదు, నీతో ఏమైనా చెప్పాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మరో మార్గం కనిపించలేదు. మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మంచి పని చేశావు బాబు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలగడమే అదృష్టం. ఉండండి, హారతి తీసుకొస్తాను. అగా ఎవరికి హారతి తీసుకెళ్తున్నావు? లక్ష్మీదేవి. నా గర్భశత్రువు కూతురు మెళ్ళలో తాళి కట్టిన ఈ వంశోద్ధారకుడిగా వీల్లేదా? మీ ఇద్దరు నా గడపలో కాలు పెట్టాను కూడా వీల్లేదు. బయటపండి. ఏమిటండి ఆ మాటలు? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆ ఒక్కగానొక్క కొడుకే చెప్పు. దీన్ని ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో అక్కడ విడిచిరా మనం. నేను దివ్యను విడిచిపెట్టలేను. అయితే నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళు. ప్రశాంత్, ఆగరా. వెళ్ళనివ్వవే, వెళ్ళని. మనకు అసలు బిడ్డలే పుట్టలేదనుకున్నాం, గొడ్డుమోతులు అనుకున్నాం. ఈ రోజు నుంచి మాతో గాని నా ఆస్తితో గాని నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడే నాకు అర్థమైంది నేనెంత దరిద్రుడి కడుపును పుట్టాను. కన్న బిడ్డకి ఇవ్వడానికి కనీసం ఆశీస్సులు కూడా కరువయ్యాయి మీ దగ్గర. ఏ దరిద్రపు కొంపని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో అదే కొంపలో మళ్ళీ కాలు పెట్టడానికి నా కాలు పట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. తొందరగా రా, చపాతీ రెడీ. ఆహా, ఇంత రుచిగా చేస్తున్నందుకు నాకు 5 స్టార్ హోటల్లో వంటవాడి ఉద్యోగం ఇవ్వచ్చు తెలుసా? ఏం చేస్తున్నావు? నా కమ్మటి వంటవాడికి జీతం ఇస్తున్నా. దివ్య, పొద్దున్నే రెచ్చగొడుతున్నావు. ఇక ఊరుకోలేను, రెచ్చిపోతానంతే. అరే, ఈ గాజులు ఎలా వచ్చాయి? దివ్య, అబ్బో అలాగా? టాప్ సీక్రెటా? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు దివ్య. టాప్ సీక్రెట్ చెప్పవా? నిన్న మీ అమ్మగారు వచ్చారు. సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్య. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఇవి అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్య, నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్త కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగివను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది.
నేను చేసింది ఏం బాగలేదు. ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను. పాపం ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే నా చేత్తో నేనే అన్నం తినిపిస్తాను. క్షమించమని అడుగుతాను. చీకటి పడిపోయింది. ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా ప్రమాదం అలాంటిదేం జరగడానికి వీల్లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. అబ్బా అబ్బా గట్టిగా నొక్కకే. పెద్దయ్య పెద్దయ్య, ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, పనిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో. అదేమీ ఉండదు కానీ నువ్వు పట్టదే. దివ్య, ఎక్కడున్నావు ఇంతసేపు? జవాబు చెప్పు. దివ్య, నన్ను ముట్టుకోవద్దు ప్రశాంత్. నేనేమైపోవాలని అసలు నా గురించి ఆలోచించావా? దివ్య, దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ప్లీజ్ దివ్య, నా మాట విను. నేను విన్నావు. ఎందుకైనా మనం అందరినీ వదిలేసి వచ్చింది? నువ్వు లేని ఒక్కొక్క క్షణం చేస్తూ బతికని తెలుసా? నేను క్షమించను. ఐ హేట్ యు. ఐ హేట్ యు ప్రశాంత్. సుమంగళి చేతులు పోసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది. ఐఎమ్ సారీ ప్రశాంత్. వెరీ సారీ. నో, ఐ మస్ట్ ఫీల్ సారీ. మరెప్పుడు నన్ను వదిలి వెళ్ళనని మాట ఇవ్వు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరేది ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్. నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యు. దివ్య, పొద్దున్న నుంచి భోంచేయలేదు. చాలా ఆకలిగా ఉంది. ప్రశాంత్, ఐ లవ్ యు.